యేసుక్రీస్తు ప్రభు ఉపమానాలు, ఆశ్చర్యకార్యాలు అనే అంశాన్ని మనం చూస్తాం. ఇలా గురువారం గాని, శుక్రవారం దినాల్లో కానీ, ఆ క్రమంలో పోయిన వారం మనం ఉపమానాలు పూర్తి చేసుకున్నాం. ఇక మిగిలినయన్నీ ఆశ్చర్యకార్యాలే. సో, ఆశ్చర్యకార్యాల గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన ఎందుకు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, చేశాడన్నది కూడా మనం ఇప్పటికే చాలా సార్లు చూసుకున్నాం. మత్తయి సువార్త ఈ 14వ అధ్యాయము ఈరోజు మనం పాఠాంశం 14వ అధ్యాయం 34 నుంచి చివరి వచనాలు మనం చూద్దాం. యేసు ప్రభు నీటి మీద నడడం గురించి మనం చెప్పుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది. వారద్దరికి వెళ్ళి గెనెసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కలున్న ఆ దేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొండ్రి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. మనం చాలా సందర్భాల్లో యేసు ప్రభు స్వస్థతనివ్వడం మనం చూసాం. ఆ పరిస్థితులు వేరువేరుగా ఉన్న సందర్భాల్లో అన్ని పరిస్థితులు ఒకేలా లేవు. అయినా కూడా ప్రభు అందరికీ ఆయన కృపను అనుగ్రహించి స్వస్థతను అనుగ్రహించడం అనేది మనం వాక్యంలో చూసాం. ఈ 14వ అధ్యాయము వచ్చే ఆ టైంకి యేసు ప్రభువును గూర్చిన వివరణ అంతా తెలిసిపోయింది. అన్ని చోట్లకి తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా బాగుపడడానికి చూస్తున్నారు. అంటే శారీరకంగా బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారు. 2 అంటే శరీరమందు వాళ్ళు బలపడాలి, స్వస్థతనుందాలి, బాగుపడాలి అన్న ఆలోచనకి వాళ్ళు వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఆశ కలిగించే పరిస్థితి ఏర్పడింది. అది యేసు ప్రభు వల్ల ఏర్పడింది. ఆశ కూడా ఖచ్చితమైన నెరవేర్పు ఉంటదన్న నమ్మకం కలిగింది. మనం ఆశపడతాం. కానీ ఆశ నెరవేర్తలేదో కొన్నిసార్లు మన నమ్మకం ఉండదు. యేసు ప్రభు విషయంలో వీళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆయన నుండి పొందాలని దాని విషయంలో ఆశపడినప్పుడు ఆశకు వీళ్ళకి నమ్మకం ఏర్పడింది. అంటే ఖచ్చితంగా జరుగుద్ది ఆయన దగ్గరికి వెళ్తే. వాళ్ళలో ఆ గొప్ప నిశ్చయత వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఒక గ్యారంటీ ఉండాలి ఏదైనా మనకి. ఆయన పాపాలు క్షమిస్తాడు అంటే ఆ గ్యారంటీ మనకుండాలి. లేదంటే ఆయన సహాయం చేస్తాడు అనుకున్నప్పుడు మనకి ఆ ఖచ్చితమైన నమ్మకం దాని విషయంలో ఉండాలి. వీళ్ళందరూ అంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభువుని గురించి తెలిసిపోయింది. ఎందుకంటే అందరికీ నోటెడ్ అయిపోయాడు. 1 కాదు, 2 కాదు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. వాళ్ళకి ఎన్నో మంచి సంగతులు చెప్తున్నాడు. వీటి వల్ల ఎంతో మేలు పొందిన వాళ్ళు తప్ప కీడు పొందిన వాళ్ళు లేరు. ఇది గాక ఎవడు వెళ్లి ప్రభువా అన్నా కూడా చేస్తున్నాడు. ఎవరికి నీ చేయను అన్న మాట ఇప్పటి వరకు మనం చూడలేదు. సో, వెళ్ళగలిగిన ప్రతి వాడు ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు ఆయన సహాయం చేసేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది అంటే వీళ్ళు బాగుపడే పరిస్థితికి కారణం కనబడింది. బాగుపడాలన్న ఆశ కలిగింది. బాగుపడొచ్చు అనే నమ్మకం కలిగింది. ఇదంతా కూడా ఎందుకంటే యేసు ఎవరో వాళ్ళు విశ్వసించేసారు. ఇప్పుడు వీళ్ళు ఏ నమ్మకం మీద ఇక్కడి వరకు వస్తున్నారు ప్రభు దగ్గరికి. ఆయన ఇలా చేస్తాడు, ఇలా చేస్తే మనకు స్వస్థత కలుగుద్ది అనుకున్నప్పుడు ఏ నమ్మకం మీద వస్తున్నారు అంటే ఆయనను గూర్చిన విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసము వాళ్ళ హృదయాల్లో ఆల్రెడీ ఏర్పడింది. అంటే ఈయన మెస్సీ అని, దేవుని కుమారుడని, ప్రవక్తని ఆ రీతిగా వాళ్ళు ఏర్పడింది. సో, అంటే దేవుని నుండి వచ్చినవాడు. ఇప్పుడు పేతురు సాక్ష్యం చెప్తాడు. యేసుప్రభు అడుగుతాడు, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని మత్తయి సువార్త 16 కొందరు ప్రవక్తలని, కొందరు ఏలియా అని, లేకపోతే కొందరు అలా ఇలా అనుకుంటున్నారని మీరేమనుకుంటున్నారు? సో, ప్రజల్లో ఈయన గురించిన విశ్వాసము ఎగ్జాక్ట్‌గా లేకపోయినా, అంటే ఉండవలసిన రీతిలో లేకపోయినా, ఈయన యొద్దకు వెళ్తే ఈయన చేసేస్తాడు. ఈయన దేవుడి నుండి వచ్చినవాడు అనే పాయింట్‌కైతే వచ్చేసారు. అయితే యేసుప్రభు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఆయన క్రీస్తు అని నమ్మితే తప్ప, లేకపోతే ఆయన దేవుని కుమారుడని నమ్మితే తప్ప ఆయన చేయకూడదు. ప్రవర్తనలో ఒకడు లేకపోతే ఏలియాయో అని అనుకుంటే వాళ్ళకెందుకు చేయాలి? ఇప్పుడు అది లాజిక్కే కదా! ఆయన ఎవరిని నమ్మాలని ఆయన అనుకుంటున్నాడో అలా నమ్మితేనే ఆయన చేయడంలో అర్థం ఉంది. కానీ ప్రభు అంత కఠినంగా వ్యవహరించలేదు. ముందు మనుషుల హృదయాల్లోకి దేవుని కార్యము చేరుకోవాలనుకున్నాడు. ఆ కార్యం యొక్క ఏమంటారంటే కంటికి కనబడేది ఏదైతే ఉందో ఆ కార్యం వల్ల అది వాళ్ళ జీవితాల్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఈయన ఎవరో నమ్మి వచ్చి స్వస్థత పొందడం అనేది ముఖ్యమా?
లేకపోతే ఆయన ఒక ప్రవక్తనో, లేకపోతే ఇంకోటనో దేవుడి వల్ల వచ్చినవాడని నమ్మి స్వస్థత పొందిన తర్వాత, వాళ్ళు ఈయన మెస్సీయ అని తెలుసుకోవడం ముఖ్యమా అంటే, దేవుడు వాళ్ళ హృదయాల్లోకి చేరడానికి ఏ మార్గం ఉంటే, ఆ మార్గాన్ని ఆయన ఎంచుకోవడాన్ని ప్రాముఖ్యంగా పెట్టుకున్నాడు. అందుకే ఎగ్జాక్ట్‌గా ఆయన యేసు దేవుని కుమారుడని నమ్మకపోయినా, దేవుని వల్ల పంపబడిన వాడు అని నమ్మారు కాబట్టి, ఈయన యొద్దకొచ్చి విజ్ఞాపన చేసిన ప్రతి వానికి కూడా ఆయన సహాయం చేశాడు. అంటే ఇప్పుడు ఆయన యొద్దకు వెళ్ళగలిగితే సహాయం చేస్తాడాయన. కొన్నిసార్లు మన విశ్వాసము ఉండవలసిన రీతిలో ఉండకపోవచ్చు. అంటే ప్రభువుని గూర్చిన జ్ఞానమంతా మనకుంటేనే ఆయన స్వస్థపరుస్తాడు, అది సహాయం చేస్తాడన్నది లేదు. ప్రభువుని గూర్చిన అవగాహన కొంతున్నా, ఆ అవగాహనతో మనము ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు దాన్ని బలపరుచుకుంటాడాయన. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రక్తస్రావంతో ఉన్న స్త్రీ మరి ఆయన బట్టల యొక్క అంచుని ముట్టింది కదా! ముట్టేటప్పటికే కొన్ని వందల వేల జనంలో అలా ముట్టేటప్పటికి అందరికీ కూడా ఓహో! ఏంటి మనం ఇలాగా మీద పడిపోతున్నా సరే పని అవ్వలేదు. ముట్టుకుంటే అయిపోయిందంటే ఓహో! ఇలా ముట్టుకున్నా జరిగిపోద్ది. ఈ టైప్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం కూడా వచ్చేసింది ప్రజల్లోకి. ఆయనలోనే కాదు, ఆయన యేసుకున్న వస్త్రాలకు కూడా ఆ పవర్ ఉంది. అంటే ఈయన చాలా పవర్‌ఫుల్ మనిషి ఈయన. చాలా పవర్‌ఫుల్ వ్యక్తి. ఇది ఒక ఆశ్చర్యం అది. ఆ రోజుల్లో అంటే మనం 2000 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం కాబట్టి జరిగిన సంగతిని మాట్లాడుకుంటున్నాం గానీ, ఒకవేళ మనమే ఆ కాలంలో ఉంటే ప్రతిరోజు ఒక ఆశ్చర్యంగానే లేదంటే ప్రతిరోజు ఒక ఆశ్చర్యకరమైన సందర్భంలోనే జీవించాల్సిన పరిస్థితి ఉంది అక్కడ యేసు ప్రభువు వల్ల. ఎందుకంటే అగో అక్కడ వాళ్ళు స్వస్థత పొందారు. ఇక్కడ వీడు లేచి నడిచాడు. లేదా అక్కడ వాడికి కళ్ళొచ్చినాయి. ఇక్కడ వీడికి రోగం పోయింది. ఈ వార్తలు ఎంత కామన్ అయిపోయినాయంటే, అసలు యేసు ప్రభువు చేసిన కార్యములు ఈ భూమి మీద మనము పుస్తకాల రూపంలో అమర్చి ఒక లైబ్రరీగా పెట్టడం కూడా పెట్టే ప్రయత్నం చేసినా సరిపోదన్న యోహాను మాటలు తీసుకుంటే, ఎంత తరచుగా ప్రజల్లో యేసు నామము ఉండేదో చూడండి. వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ పెదవుల మీద యేసు నామం అనేది ఉండేది. అంత గొప్పగా ఆయన ఈ దేవుని రాజ్యం విషయంలో పనిచేసాడు. ఈ రక్షణను ఎంత వీలైనంత మందికి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రతి వారిని కూడా ఆయన ఆహ్వానించాడు. ఎవరు నిరాకరించలేదు. సో ఇప్పుడు వీళ్ళు అందుకే ఈ ప్రభువుని వాళ్ళు ఉద్దేశించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు మినిమం కోరుకుంటున్నారు. మాకు ఇంత ఇలాగే చేయాలని వాళ్ళు కోరుకోవట్లేదు. వాళ్ళేమంటున్నారు వచ్చి ఇక మొత్తం ఆ దేశంలో ఉన్న రోగులందరిని తీసుకొచ్చారు. చూడండి మరి వాడి వీడికి బంధుత్వం లేకపోయినా సరే అఫ్‌కోర్స్ ఆళ్ళందరూ యూదులు కాబట్టి ఏదో రకంగా బంధువులు. బట్ వీళ్ళకి తెలిసిన వాళ్ళైనా, తెలియక వాళ్ళైనా మొత్తం అందరిని తీసుకొచ్చేసారు. అందరిని తీసుకొచ్చేసి వీరిని వస్త్రపు చెంగు మాత్రం ముట్టనివ్వు. అంటే ఇంతమందికి ఒకవేళ నువ్వు చేతులేసి ప్రార్థన చేసి ఇన్ని చేయాలంటే ఇప్పుడు నువ్వు అలసిపోతావేమో. నువ్వు జస్ట్ అలా కూర్చో. ప్రతివాడు వచ్చి నీ యొక్క వస్త్రపు అంచును జస్ట్ ముట్టిచ్చి ఎళ్ళిపోతారు. దానికి పర్మిషన్ ఇవ్వు. అంటే ఏమడుగుతున్నారంటే అలా ముట్టిన వాడు స్వస్థత పొందాలని నువ్వు ఆజ్ఞాపించు. అన్నప్పుడు ముట్టిన వారందరూ స్వస్థత పొందుతారు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎలాగ అడగాలి? ఎంత మంచి మాటలతో, ఎంత రమ్యంగా, లేకపోతే ఎంత వినసొంపుగా, ఎంత గొప్పగా అడగాలి ప్రభువుని అన్నది ముఖ్యమా? లేకపోతే ఈ ప్రభువుకి ఇలాంటి చాయిస్ ఒకటి ఇవ్వడం ముఖ్యమా? ఇప్పుడు అవసరతలో ఉన్నారు. అవసరత ఒకళ్ళతో కాదు. కొన్ని వందల మంది ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి ఇంక ఈయనందరికి స్వస్థత చేస్తుంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఇంతమంది కాబట్టి ఇది రైట్ కాదు అని చెప్పి ఏమన్నారంటే మీ వస్త్రాల యొక్క అంచులు ముట్టుకుంటాం చాలు. నువ్వు జస్ట్ దానికి ఓకే చేయంతే. అంటే ఆయనకి అలసట లేకుండా ఉండి వీళ్ళు మేలు పొందేటట్టు. అంటే ఇప్పుడు దానికి ఆయన అంగీకరిస్తే ఖచ్చితంగా జరుగుద్ది అనే నమ్మకం వాళ్ళలో ఏర్పడింది. ప్రభువు కూడా చూడండి వాడు అడిగిన కోరిక కాదనలేదు. ఇదేంటి నా వస్త్రాలు ముట్టుకుంటావేంటి? నేను చెయ్యేస్తే గాని మీకు జరగడానికి వీల్లేదు. ఇలా బట్టలు ముఖ్యమా? నేను ముఖ్యమా? అని వెరితనంగా మాట్లాడలేదాయన. వాళ్ళ విశ్వాసాన్ని చూసినప్పుడు అలా అడగడంలో అమాయకత్వం ఉంది తప్ప యుక్తి లేదు. వాళ్ళు పవిత్రంగానే అడిగారన్నమాట. అంటే మనుషులుగా వాళ్ళు ఎంతైతే ప్రభు విషయంలో మేలుకరంగా ఆలోచించగలరో వాళ్ళకి ఎంత సాధ్యపడిందో ఆ ప్రకారంగా ఆలోచన చేశారంతే. అందుకే
ఓహ్! మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ మన హృదయములో లేదా తలంపుల్లో ఉన్న నిజత్వాన్ని చూస్తాడు తప్ప, అందులో యథార్థతను చూస్తాడు తప్ప, కరెక్ట్ పదం నువ్వు వాడావా లేదా అని చూడడం. ఇప్పుడు ఆ టైంలో మనం సాధారణమైన పదం వాడొచ్చు. ఒకడు కొంచెం భాష బాగొచ్చిందనుకోండి, వాడు కొంచెం బలమైన పదం వాడొచ్చు. కానీ పదాలు వాడినంత మాత్రాన ఆహ్, వాళ్ళకి మేలు కలుగుద్దని రూల్ ఏమి లేదు ప్రభు దగ్గర. హృదయంలోంచి ఆ భావం అనేది ఆయన వరకు రాగలుగుతుందా లేదా చూస్తాడంతే. సో, వీళ్ళందరూ కోరిన కోరిక ప్రకారమే ఆయన స్వస్థపరిచాడు. ఆయన అనుకున్నట్టుగా. సో, ఒక దినములో ఎంతమందిని స్వస్థపరచగలడు ప్రభువు? ఒక దినములో ఎంతమందికి సహాయం చేయగలడు? ఒక దినములో ఎంతమంది ప్రార్థన ఆలకిస్తాడు? చూస్తే దాని ఆ సంఖ్యకు అంతు లేదు. ఎంతమంది వెళ్తే అంతమంది. ప్రతివాడు కూడా ప్రభు యొక్క సన్నిధిని అడ్వాంటేజ్ తీసుకోవాలి. లేకపోతే మనము పొందగలిగినవి కూడా పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. సమయం లేదనో, లేకపోతే ఎందుకులే అనో కొన్నిసార్లు మనం కాలయాపన చేయటం. ఇప్పుడు ఇలాగ మనం చేసుకెళ్తుంటే మనము అసలు ఆయనతో ఎలా విజ్ఞాపన చేయొచ్చు? ఇప్పుడు అమాయకత్వంలో చేయగలిగే విజ్ఞాపన కూడా చాలా గొప్పదే. ఎందుకంటే అందులో దోషం ఉండదు. ఈ దోషం లేని విజ్ఞాపన అది ఎలా చేసినా కూడా ఒక రకంగా చిన్న పిల్లలు ప్రవర్తించినట్టు ఉంటది. అందుకు పరిపూర్ణమైన ప్రార్థనా విధానము ఉండవలసిన అవసరం లేదు. దోషం లేని ప్రార్థన అయితే చాలు. యేసు ప్రభువు అలాంటి వ్యక్తులందరినీ కూడా స్వస్థపరిచేసాడు. సో, ఈ ఈ చిన్న వచనాలు ఈ జస్ట్ 3 వచనాలు అంతే. ఆయన నీటి మీద నడిచొచ్చాడు. అప్పుడే ఒడ్డుకి చేరాడు. ఇప్పుడు మనుషులందరికీ తెలిసిపోయి ఆయన దగ్గరికొచ్చినప్పుడు, ఏ దేవుడు కునుకుడు, నిద్రపోడు అంటాడు. అలాగా ఇశ్రాయేలీయుల విషయంలో లేదంటే ఆయన ప్రజల విషయంలో ఈయన అలసట చెందడం అనేది మనం ఎప్పుడూ చూడం. వాస్తవంగా మనం అలసిపోతాం. మనం అలసిపోయి ప్రార్థన చేయలేకపోతాం. మనం అలసిపోయి అడగలేకపోతాం. ఒక్కొక్కసారి చేయవలసిన రీతిలో చేయవలసిన సమయం అంటే ప్రార్థన కేటాయించవలసిన సమయం మనం కేటాయించలేకపోవచ్చు. కానీ ఒక చిన్న సమయమే మనం తీసుకున్న ఆ సమయంలోనే మనము యథార్థంగా ప్రార్థన చేసామనుకోండి, దేవుడు దానికి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన బలహీనతను పరిగణనలోకి తీసుకుంటాడు. శారీరక బలహీనతను. మానసిక ఏమంటారంటే అలసటను తీసుకుంటాడు ఆయన లెక్కలోకి. మనం అడిగే ప్రార్థనకు ఒకవేళ కావలసినంత బలము లేకపోయినా ఆయన చేసే కార్యం వల్ల మనకు బలాన్నిస్తాడు. సో, ఇది ఒక దేవుడు చేసే పని ఇది. ఇంకెవరు చేయరు. సింపుల్‌గా మన చిన్నపిల్లల విషయంలో ఎలా ప్రవర్తిస్తాం? వాడు భోంచేస్తుంటాడు. కాసేపు అది కావాలంటాడు, ఇది కావాలంటాడు, లేకపోతే మంచినీళ్ళు అంటాడు. అదంటండి. అన్ని సార్లు లేసెళ్లి తీసుకొచ్చి పెడతాం. కారణం ఏంటంటే వాడి పట్ల మనకుండే ప్రేమో, లేకపోతే వాడు చిన్నవాడన్న కనికరము, అడుగుచున్న విధానము తెలియక, లేతే వాళ్ళకున్న చనువు వీటన్నిటిని మనం ఆలోచనలో తెచ్చుకొని వాళ్ళకి మనం చేసి పెడుతుంటాం. దేవుడు కూడా అంతే. ఆయన పిల్లల విషయంలో ఎప్పుడూ కూడా ఆయన అతిగా కోరి లేకపోతే బలవంతముగా వాళ్ళ నుంచి విజ్ఞాపనను పొందాలని అనుకోడు. సో, అందుకు ముట్టిన వారందరూ కూడా స్వస్థత పొందిరి అంటున్నాడు అక్కడ. తర్వాత ఇంకో కార్యానికి వెళ్తే మనము 15వ అధ్యాయం అదే మత్తయి సువార్త 21 నుంచి 28 వచనాల్లో మనం చూస్తాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు, సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. డిఫరెంట్ అంటే పరిస్థితులు అంతే. అంతకంటే ఏం కాదు. ఆహ్, ఆయన ఇశ్రాయేలీయుడిగా యూదుల మధ్యకొచ్చాడు కాబట్టి. ఇప్పటి వరకు ఆయన చేసిన స్వస్థతలన్నీ యూదులకే. అన్ని తన ఇంటి వారికి చేసుకున్నాడు. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు. ఇది చూడండి. ఇప్పుడు ఈమె కనానీయురాలు అంటే అన్యురాలు. యూదురాలు కాదు. కానీ ప్రభువుని సంబోధిస్తున్న విధానం చూడండి. ఇప్పుడు ఇయన్నీ గమనిస్తున్నాడు ప్రభు. మనము ఇక్కడి నుంచి పాకిస్తాన్, చైనా ఎళ్ళామనుకోండి. వాళ్ళ భాషలో మనం మాట్లాడలేం. మన భాషకి వాళ్ళ భాష మధ్య తర్జుమా ఉంటది. ఎందుకు అంటే అంత డిఫరెన్స్ మన కల్చర్‌కి, వాళ్ళకి, మన విధానాలకి, వాళ్ళకి. మన భాష మనది, ఆళ్ళ భాష వాళ్ళది. ఇప్పుడు అక్కడున్న వ్యక్తుల్ని మనం ఎలా సంబోధించాలనే పదాలు గూడా మనకు తెలీవు. ఇప్పుడు ఈమె యేసుక్రీస్తు ప్రభువు గురించి అవగాహన కలిగి ఉంది. అవగాహన కలిగి ఉండడమే కాదు, ఆయన ఎటువంటి వాడో, ఏమైతే ఆయన చేయగలడో, ఏ విషయాలైతే ఆయన వల్ల సాధ్యపడతాయో, అందరూ ఎలా వింటున్నారో ఆయన గురించి ఆమె కూడా అలా వింటుంది. కానీ అన్యుల్లో మరి చాలా మంది ఉంటారు. అస్వస్థత ఉన్నవాళ్ళు, అవసరతలు ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళందరూ రాలేదు. ఈమె మటుకు వచ్చే ధైర్యం చేసింది. అంటే మరి అన్యులు యూదులు ఉన్న చోటకి రాకూడదు.
ఇక్కడ యూదులు అన్యుల దగ్గరికి ఎలా వెళ్ళరు? ఇప్పుడంతా కూడా ఒకే ఆహ్, ఊర్లో, ఒకే ప్రాంతంలో ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటున్నా, ఎవరి పద్ధతులు, విధానాలు వాళ్ళియే. అంతేగాని వాళ్ళు వీళ్ళు మిక్స్ అయిపోవడం అలాంటిది ఉండేది కాదు. ముఖ్యంగా ఈ యూదులైతే అన్యుల జోలికి పోరు. సరే, ఈమె ధైర్యం చేసొచ్చింది. ఎవరి మధ్యలోకొచ్చింది? అన్యుల మధ్య అన్యురాలయ్యుండి యూదుల మధ్యలోకొచ్చింది. సో, అక్కడ చాలా ధైర్యం వహించిందామె. ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వస్తది ఆ ధైర్యం? ఇప్పుడు మామూలుగా అన్యుడైన వాడొస్తాడా ప్రభు దగ్గరకంటే రాడు. మరి ఈమెందుకొచ్చింది? కొన్ని సార్లు పరిస్థితులు మనల్ని బలవంతం చేస్తాయా? ఇంక తప్పదు అనుకున్నప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడతాయా? వాళ్ళు తప్పదు అనుకున్నప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడితే ఎంతమంది ఆ పరిస్థితికి లోబడి ప్రభు దగ్గరికొస్తారు? ఒకవేళ కొంతమందికి ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆలోచన వచ్చినా కూడా వెళ్ళరు. వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి వాళ్ళు వెళ్ళరు. కానీ ఈమె మనసులో ఒక చాయిస్ ఉంది. అన్యురాలిగా ఉండి ఆమె పరిస్థితిని బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత కనబడినప్పుడు ఇక తన ప్రజలేమనుకుంటారు, యూదులేమనుకుంటారు ఇవన్నీ ఆలోచించలేదు. ఆయన విషయంలో మటుకు కొంత అవగాహన ఉంది. ఏంటంటే, ప్రభువా దావీదు కుమారుడా. ఇది యూదులకు మాత్రమే తెలిసిన సంగతి ఇది. అంటే విశ్వసించిన యూదులకు మాత్రమే తెలిసిన సంగతి. ఆయన ప్రభువని, దావీదు కుమారుడని. మిగిలిన వాళ్ళకి ఇది లెక్కకొచ్చిన సంగతి కాదు. కానీ ఆ విషయాన్ని ఈమె నమ్మింది. నమ్మి నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచుందని కేకలు వేశాను. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. ఆశ్చర్యంగా లేదు. దేవుడు అంటే మానవ ఏమంటారంటే రూపాన్ని దాల్చుకున్నాడు కానీ ఆయన దేవుడే. ఎవరి ప్రార్థన ఆలకించుకుని ఉంటాడైన యథార్థంగా ఆయన విజ్ఞాపన చేసేవాడు అందరి ప్రార్థన ఆలకిస్తాడు. అలాంటిది ఈమె వచ్చి ఆయనను తెలుసుకున్న వ్యక్తిగా వచ్చి ఆమెకున్న బాధను తెలియజేసి అడగడం కాదు, కేకలు వేస్తుంది. కేకలు అంటే ఆయన మీద కేకలు కాదు. కానీ తన స్వరము కేక వేసినంత బిగ్గరగా ఉంది. అంత బలంగా అడుగుతుంది ఆయన. అంత బలంగా అడుగుతున్నప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో అప్పుడు ఆయన శిష్యులొచ్చారు. అక్కడే ఉన్నారు. వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఇంకెక్కడ ఎళ్తే అక్కడికొచ్చి మనకిదొక డిస్టర్బెన్స్ కింద అయిపోయింది. ఈమెను పంపివేయమని అంటున్నాడు. అంటే ఇప్పుడు వాడెవరు చెప్పినా ఎళ్ళట్లేదు. వెళ్ళేటట్టు లేదు. అందుకని ప్రభువుని పంపివేయమంటున్నారు. ఈ పంపివేయమనడంలో ఉద్దేశ్యం ఏంటంటే, ఆవిడ అడుగుతుందేదో ఆవిడకి చేసేసి పంపించేసేయి అని అంటున్నారు. ఆయన దగ్గరికి ఎవరొచ్చినా రిక్వెస్ట్‌లతోనేగా వస్తున్నారు. ఏదో ఒక సహాయమో, ఏదో ఒక మేలో పొందాలని వస్తున్నారు. అలా వచ్చే క్రమంలో ఈయన మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాడు. ఆమె మటుకు వెంబడించడం మానట్లేదు. ఎంతకాలం జరుగుద్ది ఇలాగ? ఎవరో ఒకరు ఆమెనే ఆగిపోవాలి. నన్ను పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేసేసాడు. సర్లేలే ఏం చేస్తాం మరి అని మనకి అడుక్కునే వాళ్ళు కనబడుతుంటారు రోడ్ల మీద. మనల్ని అడుగుతారు. ఒకసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు. అలా 4 అడుగులు దాటిపోయి వెళ్ళిపోతున్నా కూడా అడుగుతారు. ఇంకా కొంచెం దూరం వెళ్తే అడగడం మానేస్తారింక. ఎందుకంటే ఇంకా ఆళ్ళకేసే ఉద్దేశం లేదులే అని అడగడం మానేస్తారు. కానీ వెనకాల రారు. ఈమె అలా కాదు. ఈమె ఆపట్లేదు. ఈయన మాట్లాడట్లేదు. అసలు ఏంటి, ఎందుకు మాట్లాడకుండా ఉంటాడు? ఆయనకేమన్నా కోపమా? ఆయన అన్యురాలు అనే ఒక కారణం ఎలాగో ఉంది. కానీ ఈ ప్రభువుకున్న గొప్పతనం ఏంటంటే కొన్ని సార్లు ఆయన సమాధానం ఇవ్వట్లేదు అంటే మనలో నుండి వచ్చే గొప్ప విశ్వాసాన్ని ఆయన మనకి చూపించాలనుకుంటాడు. ఇప్పుడు మనం విజ్ఞాపన చేసామనుకోండి ఒక విషయం గురించి, కొన్నిసార్లు చేయగానే జరుగుద్ది. దేవుడి సహాయం కనమాట. కొన్నిసార్లు చేస్తున్న కొద్దీ కూడా అది ఇంకా చేయకపోతే ఎలా ఉంటదో అలాగే ఉన్నట్టుంటది. విజ్ఞాపన చేస్తున్న కొద్దీ విజ్ఞాపన చేయకపోతే ఎలా ఉంటదో అలా ఉన్నట్టుంటది. ఇప్పుడు అలా ఉంటున్నప్పుడు ఏంటి దాని అర్థం? దేవుడికి ఇష్టం లేదనా అడగడం దాని గురించి? ఎందుకంటే దేవునికి ఇష్టం లేని సందర్భాలు ఉండవు అనక. అప్పుడు మౌనంగా ఉంటాడాయన. కానీ ఇప్పుడు ఈమె పొజిషన్‌లో ఉండి మనం మన విజ్ఞాపన యథార్థంగా అది అంటే మనుషుల దృష్టికి, దేవుని దృష్టికి కూడా యథార్థంగా ఉందనుకోండి. అసలు మన మనస్సాక్షికి ఇలా అడగడం వల్ల ఏ తప్పిదము లేదని మనకు కూడా తెలిసిందనుకోండి. అయినా ప్రభు ఆలస్యం చేస్తాడు. ప్రభు సమాధానం చెప్పట్లేదు. వేరే సందర్భం ఏదో అది బయటపడే అవకాశం ఉంది కాబట్టి చేయడాయన. దీంట్లోంచి. అది ఆయనకి మాత్రమే తెలుస్తది. మనకి తెలీదు. ఇప్పుడు ఈమెకి తెలీదు ఈ స్త్రీకి. ఇప్పుడు నెక్స్ట్ తిను చెప్పబోయే మాట ఆ స్త్రీ మనసులో ముందుగానే ఉందంటే లేదు. ఎందుకంటే ప్రభువు చెప్పబోయేదేంటో ఆమెకు తెలీదు. ప్రభువు ఒక స్టేట్‌మెంట్ ఇస్తాడిక్కడ. ఆ స్టేట్‌మెంట్ ఆమెకు తెలీదు. ఆ స్టేట్‌మెంట్ ఇచ్చాడు కాబట్టి దానికి తగిన సమాధానం ఆమెలోంచి వచ్చింది. ఆ సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకి ఆ సమాధానం ఆమెలో ఉందని తెలిసినా కూడా ఆమెకు ఆమె విశ్వాసము
ఏ స్థాయిలో ఉందో తెలియాలని, ఏ స్థాయి విశ్వాసం ఉంటే దేవుడు అటువంటి వారికి సహాయం చేస్తాడని, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ఆ విశ్వాసం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని ఆయన ఆలస్యం చేస్తాడు. ఇది విజ్ఞాపన చేస్తున్న వాళ్ళకి శ్రమే. కానీ ఆ శ్రమ కూడా ఓర్పు నశించిపోయేటట్లుగా ఇవ్వడు దేవుడు. అది గొప్ప సంగతి అసల. ఇది మన కంట్రోల్‌లో ఉండదిది. అంటే ఇక్కడికి మనం విసుగు చెంది వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి రానివ్వడు. కానీ అడుగుతున్నంత సేపు కూడా ఆ పర్టిక్యులర్ సందర్భం వచ్చే వరకు ఆలస్యం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం అడగడం ఆపం. ఆయన చేయడం చేయడు. ఒకవేళ నువ్వు విసిగిపోయే పరిస్థితి వస్తే అంటే ముందే తెలుసు ఆయనకి. మళ్ళీ నిన్ను విసిగిపోనివ్వడం. అంటే ఇప్పుడు ఈ దావీదు కుమారుడా అని ఎప్పుడైతే అందో, ప్రభువా అని ఎప్పుడైతే అందో, ఈమెలో ఆయన విషయంలో కావలసిన విశ్వాసం ఏర్పడిపోయింది. ఆ విశ్వాసం నుంచి ఆమె బయటికి రాలేదు. ఆ విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోయేటట్లుగా ఈయన ప్రవర్తించట్లేదు. ఆ విశ్వాసం నుంచి ఆమె బయటికి రానంత వరకు కూడా ఈయన ఎంత ఆలస్యం చేసినా ఆమె విజ్ఞాపన చేస్తూనే ఉంటది. ఇది ఆమెకి, ఆయనకి మధ్యన జరుగుతున్న ఒక సంభాషణ ఇది. అలాగే మనకి, దేవుడికి మధ్యన కూడా అలాంటి పరిస్థితులొస్తే జరుగుతున్న సంభాషణ ఇది. ప్రభు విషయంలో మనకు విశ్వాసం ఏర్పడిపోయిందనుకోండి, ఆ విశ్వాసం విజ్ఞాపన చేయకుండా ఆపదు. ఆలస్యం అవుతున్న కొద్దీ కూడా మనం విసిగిపోం. అడుగుతూనే ఉంటాం. ప్రభువు కూడా దాన్ని అలాగే సాగదీస్తాడు. ఎందుకు అంటే అక్కడ జరగవలసిన సంగతోటుంది. బహిర్గతం అవ్వాల్సిన విషయం ఒకటుంది. దాన్ని తీసుకొచ్చి ఇది అద్భుతం. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అంతటిని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ప్రభువు కంట్రోల్ చేస్తాడు. ఆయన ఆధీనంలో ఉంటది ఈ సిట్యుయేషన్ అంతా. ఆ సిట్యుయేషన్ ఆయన ఆధీనంలో ఉంటది కాబట్టి ఇలా జరుగుద్ది. ఇది ఆయన ఒక్కడికే సాధ్యం. ఈ భూప్రపంచంలో ఎవడు చేయడు ఇది. ఆ సిట్యుయేషన్ ఆయన ఆధీనంలో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆమెకు అంతటి విశ్వాసం కలగడానికి కారణం ఎవరు? ఈయనే గదా! ఆ విశ్వాసం యొక్క వైశాల్యం ఎంత ఈయనకే తెలుస్తది. ఆమెలో ఉంది ఆ విశ్వాసం. ఆమె ఆ విశ్వాసం కొరకు నిలకడగా విజ్ఞాపన చేయగలిగిన అన్న మనస్సు ఆమె ధరించుకొని వచ్చింది ఇక్కడికి. కాబట్టి ఆ విశ్వాసం నుంచి బయటికెళ్దాం. ఈ చుట్టూ ఉన్న శిష్యులకి ఇదంతా అభ్యంతరకరంగాను, లేకపోతే ఇబ్బందికరంగాను ఉంది గానీ, ప్రభువుకి లేదు. అడుగుచున్న ఆమెకి లేదు. సో, ఇప్పుడు వ్యక్తిగతంగా మనం ప్రభుతో సంభాషిస్తున్నప్పుడు, లేదంటే మన విషయాలు దేవునికి విజ్ఞాపన చేసుకుంటున్నప్పుడు, మూడో వ్యక్తికి సంబంధం ఉండదు. మూడో వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ తెలిసినా కూడా అది మన మీద ప్రభావం చూపించాల్సిన పరిస్థితి కూడా మనం తెచ్చుకోకూడదు. అంటే రాదు కూడా. విశ్వాసం యొక్క శక్తి అది. ఆ శిష్యులు ఎంత చెప్తున్నా ఈమెను పంపించే ప్రభువా ఎందుకు అలా ఉందంటే, ఈయన మాట్లాడట్లేదు. ఆవిడ రావటం ఆపట్లేదు. వీళ్ళకి అర్థం కావట్లేదు మధ్యలో. ఇది ఎంతసేపు సాగుద్ది అని. అంటే ఏంటి అర్థం అంటే, ఎంత శిష్యులైనా కూడా వాళ్ళకి నిమిత్తం లేదు ఈ విషయంతో. ఇది ప్రభువుకి, ఆమెకి మధ్య జరుగుతున్న సంగతి. సో, మన జీవితంలో మనం చేసే విజ్ఞాపనలకి, మనకి ప్రభువుకి మధ్యన ఉంటది. మూడో వ్యక్తికి నిమిత్తం ఉండదు ఇందులో. ఒకవేళ మన వాళ్ళవ్వచ్చు, మనకు సలహా ఇవ్వచ్చు, ఒక మంచి ఆలోచన ఇచ్చి ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రభు విషయంలో మనకు ఒక విశ్వాసం ఏర్పడిపోయిందంటే, ఒక విషయం గూర్చి అందులో నుంచి మనం బయట రాలేం. ఆ విశ్వాసం ఏర్పడినంత వరకు కూడా మనం విజ్ఞాపన చేయలేం. ఇప్పుడు దావీదు కుమారుడా ప్రభువా అని ఈమె మనసులో అది స్థిరపడి ఉండకపోతే అసలు రాదు ఈవిడిక్కడికి. వచ్చి అడగదు. అడగడానికి మనసు ఉండదు, ఆసక్తి ఉండదు. ఆ మంచి ఆలోచనలు కూడా ఆమెకు పుట్టవు. సో, ఇక్కడ కీలకమైనది ఏంటంటే ప్రభువును గూర్చిన విశ్వాసం. నీకేది అవసరమో, లేకపోతే నీకేది కావాలో అదేదైనా అవ్వచ్చు. ఆత్మ సంబంధమైనది అవ్వచ్చు, భౌతిక సంబంధమైనది అవ్వచ్చు. దాని విషయంలో ప్రభువును గూర్చిన నమ్మకము నీలో ఏర్పడింది అంటే, దాన్ని నువ్వు సాధించుకుంటావు ఆయన దగ్గర నుంచి. అది ఏర్పడినంత వరకు నువ్వు సాధించుకోలేవు. అప్పుడు ఉత్తుత్తి ప్రార్థనలు చేస్తాం మనం. అదేంటంటే, ఈ 2 మనసులతో ప్రార్థన చేస్తాం. ఏమో చేస్తాడు ఆ ప్రార్థన ఓ 4, 5 రోజులు చేస్తాం, ఆపేస్తాం. ఎందుకు మనం ఇంకా అది ఏర్పడదు ఇంకంతే. అది జరగదు. సో, శిష్యులు ప్రభువుతో ఇలా అన్నప్పుడు యేసు ప్రభు ఎటువంటి సమాధానం చెప్తున్నాడు చూడండి. ఆడు పంపివేయి ప్రభువా ఈమెను అన్నప్పుడు అర్థం ఏంటంటే, స్వస్థత ఇచ్చి పంపించే ఈమెకి ఎందుకు? నీకు చేయడానికి నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు చేసేయగలవు. ఎందుకు ఈమె గోలను భరించాలి మనం? సో, అంటే శిష్యులు యొక్క ఇమ్మెచ్యూరిటీ అంతే అది. వాళ్ళు ఎంత విశ్వసించినా కూడా ఈ ప్రభువులో ఉన్న దేవత్వపు లక్షణాలను వాళ్ళు గ్రహించలేరు. ఎంత శిష్యులైనా కూడా. దేవుడు తన సృష్టి మీద ఏ అధికారంతో ఉంటాడో, ఆ అధికారం బట్టి ఏం కోరుకుంటాడో వాళ్ళకి అర్థం కావయి. సో, అందుకేమన్నాడాయన,
ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను అన్నాడు. వాస్తవం చెప్పాడు. ఇప్పుడు ఇది ఆజ్ఞ అనుకోండి. నెక్స్ట్ ప్రభువు చేసేది ఆజ్ఞాతిక్రమం అవుద్ది. అంటే ఇప్పుడు దేవుడు పంపినప్పుడు ఈయన్ని నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడు అబ్రాహాం అంటాడు చూడండి ఎలీజర్‌తో, "నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని అక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఆ అమ్మాయి ఇటు రావాలి తప్ప ఇస్సాకుని మట్టుకు అటు తీసుకెళ్ళకు" అన్నాడు. సో, వెళ్తే నష్టం ఉందక్కడ. ఇప్పుడు ఈయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల కొరకు, నశించిపోయిన ఇశ్రాయేలీయుల కొరకే వచ్చాడాయన. వీళ్ళకి అందుకే వీళ్ళ మధ్యలోకి వచ్చాడు. వీళ్ళకే రక్షణ ప్రకటించాడు. వీళ్ళకి అన్నీ చేసుకొస్తున్నాడు. అదే చెప్తున్నాడు. ఏమంటాడు? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదన్నాడు. అంటే ఎవరి యొద్దకైనను వెళ్ళకూడదని కాదు. ఎవరి యొద్దకు పంపాడు దేవుడు అంటే వీళ్ళ యొద్దకే పంపాడు. అంటే దానికి అర్థం కూడా, దానికి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తాడు తర్వాత. అయి అది మనం చూద్దాం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, "ప్రభువా! నాకు సహాయము చేయమని అడిగాను." ఇంత చెప్పాక కూడా ఈమె ఇశ్రాయేలీయులు కాదు, కానానీయురాలు. ఇప్పుడు నేను ఇశ్రాయేలుకే వచ్చాను. అది మిగతా వాళ్ళ కొరకు రాలేదు, పంపబడలేదు నేను అని చెప్తున్నప్పుడు ఏం చేయాలి ఈవిడ? డిసప్పాయింట్‌మెంట్‌తో ఎళ్ళిపోవాలి. సర్లేలే మరి మనకు చేయనంటున్నాడు. మరి ఆళ్ళ ప్రజలకే చేసుకుంటాడు ఈయన అని. మరి అలా ఎందుకు అనుకోలేదామె? ఇది నిజంగా ఆశ్చర్యమే. ఇప్పుడు ఆమె అవసరత చాలా గొప్పదని అనుమానలేదు. ఓ కూతురు అపవిత్రాత్మతో ఉంది. అది చాలా పెద్ద సమస్య. వెళ్ళగొట్టేయగలడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఇక్కడ పెద్ద కండిషన్ ఉంది. నేను యూదుల కొరకు వచ్చాను, ఇశ్రాయేలీయుల కొరకు వచ్చాను గానీ నీ కొరకు రాలేదని చెప్పేస్తున్నాడు. నీ కొరకు నేను పంపబడలేదని చెప్తున్నాడు. మరి ఆ మాట ఆయన చెప్పిన తర్వాత ఎవరైనా వెనక్కెళ్ళిపోవాలి. కానీ ఈమె మళ్ళీ ఒక అడుగు ముందుకేసి, "ప్రభువా! నాకు సహాయము చేయమని అడిగాను." ఏం చేసింది? వచ్చి ఆయనకి మొక్కి, అంటే ఇప్పుడు ఆమె విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? నువ్వు పంపబడింది ఇశ్రాయేలీయులకే అయినప్పటికీ కూడా, నువ్వు నాకు చేయగలవు కాబట్టి, అంటే నువ్వు అనుకుంటే చేయగలవు కాబట్టి నువ్వు చెయ్యి అంటుంది. ఈ ప్రభువుని ఒప్పించే పరిస్థితికొచ్చేసిందిక్కడ. మాటతో కాదు, విశ్వాసంతో ఒప్పించే స్థితికొచ్చేసింది. ఇది చూపిస్తున్నాడక్కడ. ఇది ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెకు తెలిసేటట్టు చేస్తున్నాడు. చుట్టుపక్కలుండే శిష్యులకు కూడా ఇప్పుడు దాన్ని చూపిస్తున్నాడు. నేను చెయ్యను అనలేదు ఈయన. కానీ ఏమంటున్నాడు? నేను ఈ వీళ్ళ యొద్దకే నేను పంపబడ్డానన్నాడు. ఆమేమంటుంది? నువ్వు పంపబడ్డావు సరే, కానీ నాకు సహాయం చెయ్యి. అంటే అందులో నువ్వు ఆ గీత దాటొచ్చి నాకు చేయగలవు. ఇప్పుడు గీత దాటి రావడానికి ఆయనకి అధికారం ఉందట. ఆమె చెప్తుంది అది. నువ్వు యూదుల యొద్దకే పంపబడినా కూడా అందుకే కొర్నేలి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. కొర్నేలి అన్యుడు. అన్యుడు ప్రార్థన ఎలా ఆలకిస్తాడు దేవుడు? కానీ అన్యుడైన వాడు చేసిన ప్రార్థన దేవుడు బిడ్డ చేస్తే ఎలా ఉంటదో అలా ఉంది కొర్నేలి ప్రార్థన. అందుకే పేతురుని పంపించాడు అక్కడికి. నీ ప్రార్థనలు నా దగ్గర చేరిపోయినాయి. ఆ అర్పణల కింద నా దగ్గరికి వచ్చేసినాయి. ముందు కొర్నేలిని దేవుడు పేతురు వచ్చే వరకే కాదు, అక్కడే యాక్సెప్ట్ చేసేసాడు యేసు ప్రభు కొర్నేలిని. ఇంకా పేతురు రాలేదు కూడా. ఇంకా పేతురు రావడం, సువార్త ప్రకటించడం ఇయన్నీ ఖచ్చితంగా జరగవలసిన సంగతులు. ఎందుకంటే ఆల్రెడీ కొర్నేలి కుటుంబాన్ని దేవుడు స్వీకరించేసుకున్నాడు. సో, ఇప్పుడు అలాంటి ప్రార్థనలు ఆలకించండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ప్రభువుని విజ్ఞాపన చేసుకుంటే, వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా, దేవుడు వాళ్ళకి చేస్తాడు. ఎందుకు అంటే కేవలం ఒకటే కారణం. వాళ్ళ సృష్టికర్త ఆయన. ఇప్పుడు అది ఎప్పుడు మర్చిపోడు దేవుడు. ఆయనను కాదని, ఆయన సృష్టి విధానాన్ని కాదని వచ్చినవాడు కాదు. ఎలాగైతే తన పోలిక, తన స్వరూపమందు మానవుని సృజించాడో అలాగే వచ్చినవాడు. అందుకే పౌలు కూడా అంటాడు, అందరూ కూడా దేవుని బిడ్డలే అంటాడు. అందుకే పౌలు. సో, దేవునికి ప్రధానంగా ఏముంటదంటే ప్రతి వాడు కూడా నా బిడ్డే. ఇప్పుడు ఎవరైనా ఒక అన్యుడు సువార్త విని ఒకవేళ వింటున్నాడనుకోండి. ఈరోజు టీవీలు, యూట్యూబ్ ఛానల్స్ బోలెడొచ్చినియి. వింటున్నప్పుడు వాళ్ళ పరిస్థితికి ఒకవేళ ఈ దేవుడిని మనం అడిగి చూద్దాం అనుకుని వాడు అడిగితే వాడు పొందుతాడు. ఆ పొందిన దాని పిమ్మట వాడొస్తాడు ప్రభువులోకి. ప్రభువుని నమ్ముకుంటాడు. సో, దేవుడు ఎవరిని కనికరిస్తాడు, ఎవరిని పిలుచుకుంటాడు. సొంత ఇంటి వారిలో అనేక మందికి రక్షణ లేదన్నాడు. ఈరోజు సంఘాల్లో ఉన్నవాళ్ళు బోలెడు మందికి రక్షణ ఉండకపోవచ్చు. కానీ బయటున్న అన్యుల్లో వాళ్ళ కొద్దిపాటి విశ్వాసం ఉండి విజ్ఞాపన చేసినా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ ఈ స్త్రీ ఎప్పుడైతే ఈ మాట అందో, ఇప్పుడు ప్రభువు ఒక కీలకమైన ఆహ్, సందర్భానికొచ్చేసాడు. ఇప్పుడు చూడండి అంటున్న మాట ఎంత అవమానకరమైన, అంటే తీసుకుంటే అవమానించబడినట్టుగానే ఉంటది. ఎందుకంటే మరి ఇశ్రాయేలు దేవుడు ఎంచుకున్న జనాంగం. ఇంక భూమి మీద ఏ జనాంగాన్ని ఎంచుకోలేదు. సర్వోన్నతుడైన దేవుడు ఏ జనమునైతే ఎంచుకున్నాడో ఆ జనమే గ్రేట్. మిగిలిన వాళ్ళందరూ గ్రేట్ కాదు. ఎందుకంటే ఆ దేవుడికి మించిన దేవుడు లేడు.
ఈరోజు క్రైస్తవులుగా మనమే ఎందుకు గొప్పవాళ్ళం అంటే, మన స్థితిని బట్టో, లేదా మన చదువులను బట్టో, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. మన దేవుడిని బట్టి మనం గొప్పవారం. ఇలాంటి దేవుడు ఇంకెవరికున్నాడు? ఎవడికి లేడు. కాబట్టి భూమి మీద ఏ జనము గొప్ప జనం అంటే క్రైస్తవ జనం ఒకలే గొప్ప జనం. అది పరిశుద్ధ గ్రంథంలో నిరూపింపబడిపోయింది బోలెడు సార్లు. సో, మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మనకున్న లాంటి దేవుడు ఇంకెవడికి లేడు. సో, ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, అంటే వీళ్ళకి చేయవలసింది నేను చేయటానికి వచ్చాను కాబట్టి, వాళ్ళకి చేసేది నీకు చేయటం రైట్ కాదన్నాడు. యుక్తము కాదన్నాడు. అని ఇప్పుడు రెండోసారి ఆమె ఈ కఠినమైన సమాధానాన్ని ఎదుర్కొంది ప్రభువుని. ఇప్పుడు ఏం చేస్తది ఇక్కడ? నేను యూదుల కొరకు వచ్చాను, పంపబడ్డాను. యూదులకి నేను స్వస్థత చేయాలి. యూదులకు మేలు చేయాలి. యూదులకు కార్యాలు చేయాలి. వీళ్ళు దేవుని పిల్లలు. నువ్వు అన్యురాలివి. నువ్వు దేవుని బిడ్డవు కాదు. వీళ్ళు దేవునికి చిన్న పిల్లల వంటి వారు. నువ్వు కుక్క పిల్లల వంటివి. కుక్క పిల్ల వంటి దానివి. పోల్చేశాడు. ఎవరితో? కుక్కతో కూడా పోల్చేశాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఈ పదాలన్నీ కఠినమైన పదాలే. కానీ ఈ పదాలు వాడుతున్నప్పుడు ప్రభువు ఆమె విశ్వాసం విరిగిపోదు కాబట్టి వాడుతున్నాడు. ఒక్కొక్కసారి ఆలస్యం చేసినా, పరీక్షించినా మన విశ్వాసాన్ని బేస్ చేసుకునే ఆలస్యం చేస్తాడు, పరీక్షిస్తాడు. మన విశ్వాసానికి మించి పరీక్షిస్తే మనం విరిగిపోతాం. అది చేయడు ఆయన. అందుకే విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయన అన్నాడు హెబ్రీ పత్రికలో. మనకు విశ్వాసం ఏర్పడేటట్టు చేసేది ఆయనే, దాన్ని కొనసాగించుకునే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు ఈమె విశ్వాసం విరిగిపోకూడదు ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి మాట అన్నాక ఎవరైనా కూడా ఇంకా ఎంత అవమానకరంగా, బాధాకరంగా ఫీల్ అవుతారు. ఏంటి ఎంత కష్టపడితే కుక్కతో పోల్చేసాడు నన్ను. మేము మనుషులం కదా! ఈరోజు ఎంతో మంది మనుషుల్ని తిట్టుకుంటున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు దేవుని విషయంలో, ప్రభు విషయంలో ఇదేంటి ఇంత మాట అనేసాడు నన్ను. నేను ఇందాక నుంచి బతిమాలుకుంటున్నాను. ప్రభువా అన్నాను, దావీదు కుమారుడు అన్నాను. నా మనసులో ఉన్న విశ్వాసం నీకు అర్థం కావట్లేదా? నా కూతురి మీద నాకెంత ప్రేమ, బాధ, జాలి ఉందో ఈయన కనీసం కనికరం లేదా? అసలు చూడండి, ఇప్పుడు ఇన్ని అనుకోవచ్చు ఈమె. ఎన్నో నెగటివ్స్ పెట్టుకోవచ్చు యేసు ప్రభు మీద. ఆమె పెట్టుకుంటుందో లేదో కూడా ఈయనకి తెలుసు. ఈమె ఇంత ఘాటైన స్టేట్మెంట్ ని ఇక్కడ మాట్లాడేటంటే దానికి తగిన సమాధానం ఆమె దగ్గర ఉందని ప్రభుకు తెలుసు. ఈ లెక్కన మన విశ్వాసం యొక్క అంచు, కోణం కూడా దేవుడికి తెలుసు. దాని విస్తీర్ణత ఎంత, దాని లోతు ఎంత, అది ఎంతవరకు నిలబడగలదు అంతా తెలుసు ప్రభు. మనం ఆయన చేతిలో, ఆయన ఆధీనంలో ఆ విశ్వాసం ఉంటది కాబట్టి ఆ పరిధిలో మనం ప్రవర్తించినంత కాలము దేవుడు మనల్ని కాదంట. ఆ పరిధిని ఆయన పెంచుకుంటూనే వెళ్తాడు తప్ప ఆయన ప్రవర్తించే విధానం బట్టి దాన్ని విరగొట్టే ప్రయత్నం చేయడు ఆయన. ఎందుకంటే మరి ఆయన పిల్లలకి ఆయన ఎందుకు నష్టం చేసుకుంటాడు. సో ఇప్పుడు ఇక్కడ ఈ కుక్క పిల్లలకి వేయుట యుక్తము కాదని చెప్పినప్పుడు ఇప్పుడు ఆమె తీసుకొచ్చింది చూడండి. ఇది ఈ ఆశ్చర్యం అంతటే ఇప్పుడు స్రావం కలిగిన స్త్రీ ఆమె ఆయన బట్టల యొక్క అంచులు ముట్టడం ఎంత ఆశ్చర్యమో, అలాంటిది ఎక్కడ ఇది వరకు జరగలేదు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఈమె మరెక్కడ ఎవరు మాట్లాడలేదు ఇలా. అసలు తన స్థితి ఏంటో తనకు తెలిసి, ఎవరిని నమ్ముకుందో కూడా తనకు తెలిసి, ఆ నమ్ముకున్న వారిని ఎలాగైనా సరే తన విశ్వాసము చేత, హృదయం నుంచి వచ్చే మాటల చేత ఒప్పించాలని వచ్చింది. ఇలా దేవుని సన్నిధికి వెళ్ళిన వానికి దేవుడు చేయకుండా ఎందుకుంటాడు? ఇదే లోపించింది సంఘాల్లో. ఈరోజు క్రైస్తవులు ఇది లేదు. అసలు 1000 మందికి ఒకరికి ఉన్నా గొప్ప సంగతి. ఇది లేదు. ప్రార్థన చేస్తారు, చేయరని నేను అన్నాను. కానీ సంఘాలుగా కూడుకున్నప్పుడు ప్రార్థనలు చేస్తారు. ఒకవేళ ఇళ్లలో ప్రార్థనా జీవితం ఒకవేళ ఉన్నా కూడా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ పెట్టేసుకుంటారు. అంతకుమించి చేయరు. కారణం ఏంటి అంటే వాళ్ళ విశ్వాసము క్రీస్తు విషయంలో అది పరిపూర్ణతకు రాలేదు. ఈమె పరిపూర్ణతకు వచ్చి ఏమి సబ్జెక్ట్ తెలుసు? ధర్మశాస్త్రం తెలియదు, ఏమీ తెలియదు. అబ్రహాం ఎవరో తెలియదు, అసలు ఏమీ తెలియదు. కేవలం విశ్వసించడం ఒకటే తెలుసు అంతే. విశ్వాసానికి భాష ఉంది, దేవుణ్ణి అర్థం చేసుకోవడమే అంతే. సో ఈమె ఇక్కడ అంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పింది. ఆయన ఎంత కిందకి తీసుకెళ్లాడో ఆ కింద నుండే మాట్లాడింది. ఇదంతా కూడా ప్రభు యొక్క ఆధ్వర్యంలో, ఆయన అధికారంలో జరుగుతున్న సంగతి ఇది. దేవుడు మనల్ని పరీక్షిస్తున్న కొద్దీ ఆ పరీక్షకు మనం లోబడిపోతూ ఉండాలి.
దేవుడు మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆలస్యం చేస్తున్న కొద్దీ ఆలస్యానికి మనము అంకితం అయిపోతూ ఉండాలి. కారణం ఏంటంటే, ఆ తర్వాత జరగబోయేది అత్యద్భుతంగా ఉంటది. దీనికి విశ్వాసం వలన ఓర్పు కావాలి. విశ్వాసం వలన ప్రేమ ప్రభువు పట్ల ఉండాలి. విశ్వాసం వలన కాన్ఫిడెన్స్ అంటే ధైర్యం ఆయన విషయంలో ఉండాలి. మనల్ని ఎంత దూరం ఎంత సేపు ఆలస్యం చేసినా చివరికి చేసేస్తాడు. చేయకుండా ఉండడం. ఎందుకంటే ఇది మనల్ని బాధ పెట్టడానికో, లేకపోతే ఆయన అతిశయించడానికో కాదు. దీని ఫలితం ఏదైతే ఉంటదో అది ఇంకొక తరానికి వాడేసుకుంటాడు దేవుడు. ఆ ఫలితంలో నుంచి ఆయన తీసుకొచ్చే ప్రభావము మనం గూడా ఊహించలేం. అసలు మనకే తెలీదు అంత ప్రభావం అన్ని చోట్లకి ఉంటదని. కానీ అది ఎళ్ళిపోద్ది. అది ఒక విశ్వాసంలోంచి పుడితే మాత్రమే చేయగలడాయన. కాబట్టి ఆ విశ్వాసాన్ని ఆయన పరిపూర్ణంగా ఉపయోగించేసుకుంటాడు. ఇక్కడ ఈమె దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విశ్వాసాన్ని పరిపూర్ణంగా ఉపయోగించేసుకోండి. ఆఖరికి ఆమేమందంటే నిజమే నేను కుక్క పిల్లనే. అయినా కూడా ఆ కుక్క పిల్ల చేసే పని గూడా చెప్తుంది. ఏమంటదంటే తమ యజమానుల బల్ల మీద మీరు యజమానులే. మీ యూదులు మీరు గొప్పవాళ్ళే. ఎందుకంటే యూదులకు దేవుడే నిజమైన దేవుడు. ఇంక వేరే దేవుడు లేడు. అన్నీ మీరు యజమానులు అంటే అర్థం ఏంటంటే మీరే గొప్ప. నిజంగా మాకు ఏ దేవుడు లేదు. ఏ నియమం లేదు మాకు. ఏ ధర్మం లేదు. మేము వట్టివాళ్ళం అనేది ఒప్పేసుకోండి. బల్ల మీద నుండి ఇప్పుడు ముక్కలు తినును గదా! అని చెప్పినప్పుడు ఏమడుగుతుందంటే ఒకవేళ నువ్వు ఆ రొట్టె ముక్కని చేజార్చాలనుకుంటే, ఎలాగైతే కిందున్న కుక్క పిల్లలు తింటాయో, అలా ఒకవేళ నా కొరకు నువ్వు ఈ కార్యము చేయాలనుకుంటే నువ్వు చేసేస్తావు. ఎక్కడికొచ్చింది చివరికి విశ్వాసం అంటే, నువ్వు అనుకుంటే ఎప్పటికైనా చేస్తావు. అసలు ప్రభువు దీన్ని ఎలా కాదంటాడు? ఆయనకి కావాల్సిందే అది. అబ్రాహాముకున్న విశ్వాసమే కావాలి. మనుషుడు దేని వల్ల రక్షింపబడ్డావు. విశ్వాసం వల్ల నీతిమంతుడిగా మాత్రమే చేయబడతాడు. ఆ విశ్వాసము ఈమె నీతిమంతురాలుగా ఎంచింది. దేవుడు ఎంచేసాడు. ఆమె విశ్వాసాన్ని నీతిగా ఎంచేసాడు. అందుకు యేసు అమ్మ అసలు ఆ ప్రత్యుత్తరం చూడండి ఎలా ఇచ్చాడు. కుమారి అనలేదు. లేకపోతే ఓయి అనలేదు. ఇంకోటి అనలేదు. ఏమన్నాడు? ఆ సంబోధన కూడా ఎంత చక్కగా ఉంది అమ్మ అన్నాడు. అంటే అంతవరకు తీసుకురావడం ఆయనకు కూడా బాధగానే ఉంది. కానీ అందులోంచి వస్తున్న ప్రభావం ఏదైతే ఉందో అది ఆయనకు కావాలి. అందుకే అంత సౌమ్యంగా సంబోధించాడు. అమ్మ అని నీ విశ్వాసము గొప్పది. ఎవరి యందు విశ్వాసం? ఆయన యందే విశ్వాసం ఉంచింది. కానీ అది గొప్పదన్నాడు. ఎంత గొప్పదో చూపించాడు అందరికే ఆ రోజు. ఈరోజు మనము ఇతరుల కొరకు క్రైస్తవులుగా జీవించకూడదు. మన విశ్వాసము గొప్పది అని ప్రభువు చేత అనిపించుకునేటట్లుగా ఉంటే చాలు ఇతరులకు మనం ఎవరో తెలిసిపోద్ది. ఈరోజు ఈ క్రైస్తవ సమాజం అలా లేదు. మమ్మల్ని చూడండి, మమ్మల్ని చూడండి అని కేకలు పెడుతున్నాం మనం. ఇదిగో మేము ఉన్నాము అని చూపించుకుంటున్నాం లోకానికి. చూపించుకోవడానికి చేస్తున్నాం. అదంతా అవసరం లేదు. ఇలాంటి విశ్వాసం ఉంటే అలాంటి ఈ ప్రచురణ అంతా కూడా ప్రభు చేసుకుంటాడు. అందుకే నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉందండి. ఇది చేసాడు ప్రభు. మరి ఇప్పుడు ఆమె అన్యురాలు, కానానీయురాలు. ఈయనేమో యూదులకే పంపబడ్డాడు. కానీ భవిష్యత్తులో అన్యులకు కూడా పంపబడిన వాడు అవుతాడని తెలుసు ప్రభువుకి. అది ఇక్కడే ఉంది యెషయా గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో, ప్రవక్తల్లో అది ఆల్రెడీ చెప్పబడిపోయింది. కాబట్టి అన్యుల్ని, యూదుల్ని ఒకటిగా చేసేసాడు ప్రభు. పేతురు మొట్టమొదటిగా కొర్నేలియుని మొట్టమొదట అన్యుడు మార్పు చెందాడు అని చెప్తాం మనం చాలా సార్లు. ఇక్కడే జరిగిపోయిందది. పేతురుని పంపడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు ఇక్కడ చేసాడు కాబట్టి. పేతురుని కొర్నేలి ఇంటికి ఎందుకెళ్ళమన్నాడు? మొట్టమొదటిగా అన్యుడి ఇంటికి అతనే సువార్త తీసుకెళ్ళాలి. అన్యుని దగ్గరికి సువార్తపరమైన విశ్వాసం వలన క్రియను అన్నిటిని యేసు ప్రభువే తీసుకెళ్ళిపోయాడు. ఈయన చేసేసాడు అన్నీ. వాళ్ళు దాని మీద వాళ్ళు నిలబడి వాళ్ళు కట్టగలిగిందంతా కట్టేశారు. సో, ఇంత గొప్ప విశ్వాసం ఈమెలో ఉందన్న సంగతి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఎందుకు దీన్ని తీసాడు? ఈరోజు ఈ 2000 సంవత్సరాల్లో ఎంతమందైతే ఈ ఆశ్చర్య కార్యాన్ని గ్రహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆమె పట్ల, యేసు పట్ల ఎటువంటి ఉద్దేశం ఉంటదో చూడండి. అంటే యేసు ప్రభువును మనము విశ్వాసముతో ఒప్పించేయగలం. అది మచ్చలేని విశ్వాసం అయ్యుండాలి. ఈమెకి ఎలా ఉంది? అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో ఎక్కడైనా సరే ఒప్పించేస్తాం. ఒప్పించేయగలం. అలా ఒప్పింపబడ్డానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ పరిస్థితులకు మనం వెళ్తున్న కొద్దీ కూడా ఒప్పింపబడ్డానికి ఆయన అంగీకరిస్తున్నాడనే ద్వారానే మనకు తెలుస్తూ ఉంటాడు. మనం అందులోకి వెళ్తూ ఉంటాం. అలా వెళ్తున్నప్పుడు మనం అందుకే ఏది అడిగినా చేస్తాడు అన్నప్పుడు అర్థం ఏంటంటే ఇదే. మనం ఆ కరెక్ట్ విధానాన్ని ఆ సరైన విశ్వాసాన్ని మనం
దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు, ఇలా ఎలాగైతే ఇగో నీ విశ్వాసం గొప్పదే. నీవు కోరినట్టు నీకు అవునుగాక అని చివరికి అనేసాడాయన. మరి ఇందాక కుక్క పిల్ల అన్నాడు. యూదుల కోసమే వచ్చానన్నాడు. నీ కోసం రాలేదు. నువ్వు నువ్వు వేరే జాతికి చెందిన దానివి అన్నాడు. మరి వాటన్నిటిని ఏది తుడిచిపెట్టేసింది? ఆ కుక్క పిల్ల అన్నది వేరే జాతికి చెందిన వ్యక్తి. అన్ని పక్కకు పోవడానికి కారణం అంటే విశ్వాసం. అందుకే ఎప్పుడు మన స్థితిని బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. మన స్థితిని బట్టి మనం ప్రార్థన చేయకూడదు. ఓ విశ్వాసమును బట్టి ప్రార్థించి అందుకే స్థితిని మార్చేవాడు అన్నాడు. మన పరిస్థితులను మార్చేవాడిని ఎందుకన్నాడు? ఎందుకే? సో, మా మన పరిస్థితిని బట్టి ఒకవేళ మనం బలహీన పడుతున్నాం అనుకో, అప్పుడు జరగదు ఇది. ఈమె పరిస్థితిని బట్టి ఇప్పుడు బలహీన పడలేదు. ఈమె విశ్వాసాన్ని సంపాదించుకుని ప్రభు వలన విశ్వాసం సంపాదించుకుని ఆమె పరిస్థితిని జయించడానికి వచ్చింది. ఆమె పరిస్థితిని జయించి ఆమె కుమార్తెను కూడా సంపాదించుకుంది. సో, మనం ఏ పరిస్థితుల్లో ఉన్న విశ్వాసం బలంగా ఉంటే ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సో, అది మనకి ఈ రోజు 2 ఆశ్చర్యకార్యాలు. టైం కూడా అయింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఎంతవరకు మమ్మల్ని నడిపించి నీ ఆలోచన మాకు తెలియజేస్తుంది. నీ కృపను మేము మరి ఏ రీతిగా పొందగలము? మా యందు ఖచ్చితంగా ఉండవలసినది ఏంటనేది మా హృదయాలకు మీరు బయలుపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఎందరైతే కూడా నాయన మరి నీ వర్తమానాన్ని చివరి వరకు విన్నారు వాళ్ళందరినీ ఆదరించండి, కనికరించండి. వాళ్ళ హృదయాల్లోకి మీరు మరి ధైర్యాన్ని, ఆసక్తిని నింపండి. రాగల దినాల్లో మా అందరి జీవితాల్లో ఏవైతే మీరు ప్రభావితం చేయు సంగతులను తీసుకురావాలని కోరుతున్నారు వాటన్నిటికీ కూడా మేము యోగ్యమైన పాత్రలుగా ఉంటకు సహాయం చేయమని నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.